ఇస్మాయిల్ హనియా ఫ్యూనరల్ తరువాత 72 గంటల్లో ఏం జరగబోతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఏంటంటే టైగర్ ట్రూప్స్ అని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన అతి శక్తివంతమైన సైన్యం. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రాఫా బార్డర్ దగ్గర, అంటే గాజా రాఫా అని అంటారు చూసారా, ఆ రాఫా నగరము వద్ద వీళ్ళు ఉన్నారు. దగ్గర మీకు 150 మంది నుంచి 200 మంది. సో ఇందులో చాలామందిని మేము ఎలిమినేట్ చేసాము అని చెప్పి అల్ కాజిమ్ బ్రిగేడ్స్ అని అంటారండి. సో ఇది ఎలా చూడాలి అంటే, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య యుద్ధము అనుకోండి, మ్యాక్సిమం 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు. అదే మీరు తీవ్రవాదులతో యుద్ధము చేస్తున్నారు అనుకోండి, ఇది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు కూడా పట్టవచ్చు. సో ఇది ఎలా చెప్పవచ్చు అంటే, 2001లో ట్విన్ టవర్స్ బ్లాస్ట్ జరిగింది. మీకు ట్విన్ టవర్స్ కూలిపోయిన తరువాత వార్ ఆన్ టెర్రర్ అని అమెరికా వాళ్ళు అన్నారు. ఏకంగా 20 ఏళ్ల పాటు తీవ్రవాదం మీద అమెరికా యుద్ధము చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే గరిల్లా వార్ఫేర్ అనేది టోటల్గా వేరండి. సో ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు, మీరు గమనించండి, మనం ఆగస్టులో ఉన్నాము, పోయిన అక్టోబర్ 7వ తారీఖు మీకు ఈ మాసకర్ జరిగింది. అంటే ఇజ్రాయెల్పై తీవ్రవాదుల దాడులు. ఇవాళ ఆగస్ట్ అంటాము, సెప్టెంబర్ అంటాము, అక్టోబర్ 7వ తారీఖు కూడా వచ్చేస్తుంది. అంటే సంవత్సరము పాటు మీరు ఇలా తీవ్రవాదులతో యుద్ధము చేస్తూ ఉంటే దీనికి అంతు అదుపు అంటూ ఉంటుందా? గాజా అంటే ఒక చిన్న ప్రాంతం అండి, మరి అక్కడ దానిని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్కి ఇంత టైం ఎందుకు పట్టింది? ఇది మీకు ముగింపు లేని యుద్ధముగానే మారుతుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము చూసాము, మీకు 2 ఏళ్ళు గడిచినా కూడా ఇంకా అలా కొనసాగుతూనే ఉంది కదా. ఏమిటి? ఇవన్నీ కూడా ప్రాపర్గా జరిగే యుద్ధాలు కానే కావు. మీకు తీవ్రవాదము అంటాము, ఎక్కడెక్కడ నుంచో మీకు తీవ్రవాదులు వస్తారు, మీకు ఇలా వాలంటీర్స్ వస్తారు, మీరు ఊహించని విధంగా కొత్త వాళ్ళు కొత్త ఆయుధాలతో ప్రతిరోజు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ చేసింది 5 రోజుల్లో 12 మంది హమాస్ నాయకులను వీళ్ళు లేపేశారు. సో ఇప్పుడు అల్ కాజిమ్ బ్రిగేడ్స్ ఏమంటున్నారు? మా ప్రతీకారము ఎలా ఉంటుందో మీరు ఇంతవరకు ఎప్పుడు ఊహించి ఉండరు. మరి అల్ కాజిమ్ బ్రిగేడ్స్ అంటే హమాసులో ఒక వర్గం. ఎలాగైతే టైగర్ ట్రూప్స్ అని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నామో, అలాగే హమాస్ వైపు కూడా మీకు అల్ కాజిమ్ అనబడే ఈ గ్రూప్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక హిట్ లిస్టుని తయారు చేశారండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాగైతే హమాస్ నాయకులను ఎంచుకొని ఒక లిస్టు వేశారో, ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు కనిపెట్టారు, వేటాడారు, హతం చేశారు. సరిగ్గా ఇవాళ మేము కూడా ఇదే చెయ్యబోతున్నాము. అంటే ఇందులో ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నాదన్యాహు పేరు టాప్లో ఉందండి, నంబర్ 1 హిట్ లిస్ట్లో ఉంది. అంటే బెంజమిన్ నాదన్యాహుని వీళ్ళు ఎలా హతము చేయబోతున్నామని చెప్పి వాళ్ళు ఒక రిపోర్టు కూడా విడుదల చేస్తున్నారు. అంటే మీరు చేశారు అన్నప్పుడు మేము చెయ్యలేమా? ఇవాళ మీరు చూసారనుకోండి, మీకు అల్ కాజిమ్ బ్రిగేడ్ వీళ్ళు హమాస్కి చెందిన ఒక గ్రూప్. సో వీళ్ళు గాజా వద్ద మీకు ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు అంటే, ఇంతవరకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఫార్ ద ఫస్ట్ టైం మీకు ఇజ్రాయెల్ వాళ్ళు చూస్తున్నారు. అంటే ఎక్కడో ఎవరో వీళ్ళకి కొత్త ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. దీనిని పెట్టుకొని వీళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధము మొదలుపెట్టారు. అంటే 72 అవర్స్ అన్నాము, 48 అవర్స్లో ఇది అప్డేట్. మీకు హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షము కురిపించడం మొదలుపెట్టారండి. ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ఇజ్రాయెల్కు సంబంధించిన సైనికులు ఎంతమంది మరణించారు అనేది ఇంకా కూడా మనకి డేటా రావాలి. కానీ తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ మాత్రం నష్టపోతుంది. ఈ టైంలో చూడండి, అమెరికా వైపు నుంచి ఒక ప్రకటన, అసలు ఇరాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ఆయుధాలు, అస్త్రశస్త్రాలు ఇజ్రాయెల్ వద్ద లేవు. ఏంటి? ఇజ్రాయెల్ వద్ద ఆల్రెడీ 90 అణు అస్త్రాలు ఉన్నాయండి. మరి ఇరాన్ వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? 1990 నుంచి వీళ్ళు రష్యాతో కలిసి న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్
దీనినే పెర్సోపోలిస్ అని అంటారు. అంటే రష్యా ఈరాన్ కలిసి అణు అస్త్రాలను తయారు చేయడం. అడిగారు అనుకోండి, న్యూక్లియర్ ప్లాంట్ అండి, అణుశక్తి కేంద్రం అండి అంటారు. మీరు 34 ఏళ్లలో ఎన్ని అణు అస్త్రాలను మీరు సిద్ధము చేసుకొని ఉన్నారు? ఈరాన్కే తెలుసు, రష్యాకి తెలుసు. అలాంటిది ఇవాళ వరకు మానవ చరిత్రలో 2 సార్లు మాత్రమే అణు అస్త్రాలను వీళ్ళు వాడారు. అలాంటిది మీకు ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మన సహోదరుడు ఇస్మాయిల్ హనియా స్వర్గప్రాప్తి పొందాడు. సో అతనికి జరిగిన ఈ దారుణానికి మనము ప్రతీకారము తీర్చుకోవాలి, రక్తము చిందించడానికి సిద్ధముగా ఉండాలి. ఇజ్రాయెల్ అమెరికాను విడిచిపెట్టకూడదు. అమెరికా మరణము తథ్యము, ఇజ్రాయెల్ మరణము మనము కోరుకోవాలి. ఇలా చెప్తున్న వాళ్ళు ఇవాళ యుద్ధ నిపుణులు ఏమంటున్నారు? ఈరాన్కు ఉన్న కోపము, ఆవేశము, వాళ్ళు అణు అస్త్రాలను వాడి ఇజ్రాయెల్ మీద దాడులు చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. 72 అవర్స్ అన్నప్పుడు 48 అవర్స్లో ఈ ఎమర్జెన్సీ మీటింగ్స్లో మీకు ఇదే వీళ్ళు నిర్ణయం తీసుకుంటారా అంటే, అమెరికా వాళ్ళు చెప్తున్న మాటలు వినండి. ఈ ఆయుధాలు, ఈరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద లేదు, కాబట్టి మేము వాళ్ళ సహాయం కోసము కొత్త ఆయుధాలను పంపించబోతున్నాము. పంపించడం ఏముందండి, ఇక్కడ ఎటువంటి వ్యాపారము ఉండదు. ఇవాళ చైనా వాడు తైవాన్ని బెదిరిస్తున్నాడు అనుకోండి, అమెరికా వాడు ఏమంటాడు? అయ్యో చైనా వాడు వచ్చేస్తున్నాడు, నీ మీద యుద్ధము చేస్తాడు, నీ దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర కొనుక్కో అని చెప్పి ఒక $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ బిల్లు వేస్తాడు. ఆయుధాలు పంపించాను అంటాడు. సౌత్ కొరియాతోనూ ఇలాగే అంటాడు, ప్రొటెక్షన్ మనీ అంటాడు. కానీ ఇజ్రాయెల్తో అనుకోండి, ఇజ్రాయెలే ప్రపంచం యొక్క బాస్. వాళ్ళు అమెరికాను శాసిస్తారు. బెంజమిన్ నెతన్యాహు ఫోను పట్టుకొని మర్యాదగా ఆయుధాలనంతా పంపించు అంటే, అమెరికాలో కూర్చున్న జూయిష్ బాసెస్ అర్జెంటుగా పంపించండిరా అంటే చచ్చినట్టు ఇజ్రాయెల్కి వీళ్ళు ఆయుధాలు పంపించాలి. ఈ పరిస్థితుల్లో ఇది ఒక చాలా పెద్ద యుద్ధముగా మారే అవకాశము అమెరికా వాళ్ళు పదే అంటున్నారు. మీకు ఈరాన్ వైపు నుంచి చాలా పెద్ద దాడులు ఉంటాయి, దానిని తట్టుకునే సత్తా ఇజ్రాయెల్కి లేదు, ఇజ్రాయెల్కి కొత్త ఆయుధాలు కావాలి, మేము పంపించబోతున్నాము అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా మీరు గమనించారు అనుకోండి, ఈరాన్ వైపు నుంచి చాలా పెద్ద రిటాలియేషన్ అనేది జరగబోతుంది. వాళ్ళకి సపోర్టుగా అరబు దేశాలు, మిత్ర దేశాలు, లోకల్గా ఉండే అల్ కజిం బ్రిగేడ్ లాంటి వాళ్ళు కొత్త ఆయుధాలతో లెబనాన్లో హిజ్బుల్లా రాకెట్ల వర్షము, ఇలాగ టోటల్గా ఇజ్రాయెల్ని వీళ్ళు అష్టదిగ్బంధంలోకి తీసుకువచ్చి వాళ్ళు చిక్కుకునేలా చేసి చాలా పెద్ద లెవెల్లో దాడులు చేయబోతున్నారా? మరి అమెరికా ఇజ్రాయెల్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాలను పంపిస్తున్నారు? ఆల్రెడీ మెడిటరేనియన్ సీ వద్ద మీకు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు సిద్ధముగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు రెడ్ సీ వద్ద రష్యాకు సంబంధించిన వార్షిప్స్ కూడా రెడీగా ఉన్నట్టుగా, అంటే రెడీ టు గో ఫర్ వార్ అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఉంది. మరి ఈరాన్ ఏం చెయ్యబోతుంది? 72 అవర్స్ అని చెప్పి మొన్న మాట్లాడాము, మరి ఇవాళ 48 అవర్స్లో ఉన్నారు. మరి 24 అవర్స్లో ఇది ఒక భారీ యుద్ధముగా మారితే అప్పుడు పరిస్థితి ఏమిటి? మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు మీకు నాకు ఏంటండి ఒరిగింది అంటే, మీరు ఒక్కసారి చమురు ధరలు చూశారు అంటే, ఆయిల్ ప్రైసెస్ చూశారు అనుకోండి, మీకు ఆకాశాన్ని అంటే పరిస్థితిలో ఇవాళ మనకు కనిపిస్తుంది. మరి ఇలాగ వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ చిన్నా చితకా దేశాలను ఎలా ఇబ్బంది పెట్టబోతున్నారు అర్థము కావడం లేదు. మరి ఈరాన్ ఏం చెయ్యబోతుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.